స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి గణపరచుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు మరొక అవకాశము, మరొక సమయము, మరొక దినము ప్రభువు నాకు మనందరికీ అనుగ్రహించారు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ముఖ్యంగా ఉదయకాల స్తుతి అనే ఈ కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభిస్తున్నాము. ప్రతిదినము తప్పక మీ మధ్యకు 5:30 గంటలకు ఈ యొక్క ఉదయకాల స్తుతి చేరుతూ ఉంది. ఆ సమయంలో మీ వంతులో మీరు ఒక 5 లేదా 10 నిమిషాలు దీని కొరకు కేటాయించండి. ఒక ప్రత్యేకమైనటువంటి దీవెనకరమైనటువంటి దినములను మనము చూడబోతున్నాం. అయ్యా, లోకమంతా ఈ రీతిగా ఉంది, మీరు ఎలా దీవెనకరమైన దినాలను చూడబోతున్నారు అని అంటే, ఆ కార్యక్రమాన్ని లేదా ఆ వివరణను ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ కారణం చేతనే మీరు నాతో కలిసి ఏకీభవించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఒక చిన్ని ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క ఉదయకాల స్తుతిలోనికి అడుగు పెడదాం. పరమ తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, శుభకరమైన నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కృపగలిగిన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ఈ 2025వ సంవత్సరము, ఈ ఫిబ్రవరి నైనా మొదటి దినమున ఈ వేకువజామున నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, నిన్ను గణపరుస్తూ ఉన్నాము. అయ్యా, నీవు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలమును ప్రభువా మీకు మహిమకరంగాను, మాకు ఆశీర్వాదకరంగాను జరిపించుకోవడానికి, నడిపించుకోవడానికి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు గ్రంథములో నుంచి మనము చదవబోతున్నటువంటి విషయము, బోయాజు అంటున్నాడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరి ఎక్కువైనది లేదా యోగ్యమైనది. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, రూతు మోయాబు దేశము నుంచి ప్రయాణమై వచ్చింది. అప్పుడు తన ప్రవర్తన అత్త చూడగలిగింది. రెండవది, పొలములోనికి వచ్చింది. పొలములో తన ప్రవర్తన పనివారందరూ చూశారు. మూడవది, బోయాజుతో వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనలో బోయాజును ఘనపరచగలిగింది లేదా బోయాజును హెచ్చించగలిగింది. ఈ సమయంలో బోయాజు వ్యక్తిగత ప్రవర్తనను కూడా మరలా చూశాడు. భక్తి జీవితంలో మనమందరము అన్య కుటుంబాల నుంచే వచ్చిన వారము. అన్య కుటుంబంలో పుట్టి క్రీస్తు యొక్క సమాజంలో ఉన్న, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాజంలో ఉన్న వ్యక్తుల దగ్గరకు వచ్చాం, లేదా సమాజంలో కూడా అక్కడి నుంచి మరొక అడుగు ఎదరికి వేసి భక్తిలో శక్తి కలిగిన వారిగా మార్చబడుతున్నాం. మరొక నుంచి మరొక అడుగు వేసి పరిశుద్ధాత్మలో పరిపూర్ణతను సాధించుకుంటున్నాం. ఈ 3 రకాల ప్రవర్తన దేవునికి నీకు చాలా ముఖ్యమైనది.
తప్పకుండా గమనించండి. నీ నోటిలో లేదా నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ప్రవర్తనలో దేవుడు తన సన్నిధిని ఉంచాడు. ఆ యొక్క సన్నిధి మనము మరిచిన వారమై భక్తి విధానాన్ని అయితే కొనసాగిస్తాము, కానీ దానిలో ఉన్నటువంటి శక్తిని మనము ఆశ్రయించని వారిగా ఉంటాం. ఆ శక్తిని ఆశ్రయించకపోతే దేవునినే మనము బాధపరిచిన వారిగా ఉంటాం. ఆ విషయాన్ని మీకు ఎలా చెప్పాలా అని అంటే, యేసు ప్రభుతో తన శిష్యులందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుతో నడుస్తూ ఉన్న కాలంలో ఒకానొక దినాన్ని వారిని ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి పంపించారు. ఆ దెయ్యం వారి మాట ఆలకించలేదు, సరిగా తరిమింది. అప్పుడు యేసుప్రభు వారు ఇలా అంటారు, మూర్ఖతరమా లేదా మూర్ఖులరా అన్నట్టుగా, మిమ్మల్ని ఎంతకాలం నేను ఓర్చుకుంటాను, నేను మిమ్మల్ని ఎంతకాలం నేను సహిస్తాను అంటాడు. ఇలా ఒక సందర్భంలో కాదు, శిష్యులను అనేక సందర్భాలలో ఆయన హెచ్చరించారు లేదా గద్దించారు, బుద్ధి చెప్పారు. ఈ దినమున కూడా మనం అందరం ప్రభు దగ్గరకు వస్తున్నాము, కానీ ప్రభువు యొక్క హృదయాన్ని ఎరిగి శక్తి కలిగిన వారిగా ఆ మాట గాని, ఆ ప్రవర్తన గాని, ఆ విధానము గాని లేకపోవడం వలన దేవుని గాయపరిచేవారుగా ఉంటున్నాం. ఈరోజు మనమందరము పరిశుద్ధాత్మ చేత నింపబడితే, మేడగదిలో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత వారిని దేవాది దేవుడు ఏనాడు వారి విషయంలో కోపాన్ని ప్రదర్శించలేదు లేదా గద్దింపును చూపించలేదు. కారణం ఏంటనంటే, ఇప్పుడు వారు వారి భక్తిని శక్తి చేత మార్చుకుని ఆ శక్తి గల కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. లోకము నుండి వచ్చాము, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి భక్తి విధానంలో నడుస్తున్నాం, అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ బోయాజును మెప్పించే విధముగా, వ్యక్తిగతముగా బోయాజు అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మెప్పించే విధానం ఏంటంటే, మనము శక్తి కలిగిన వారమై ఉండాలి. దేవుని రాజ్యము మాటతో కాదు, శక్తితో నింపబడి ఉన్నదని చెప్తున్నాడు. ఈ శక్తిని బట్టి మనము మన ప్రభువును సంతోషపరచగలం. మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన మరి అధికమైనది లేదా మరి యోగ్యమైనది అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలము ప్రభుతో ఉన్నామన్నది కాదు, ఎంత శక్తి కలిగిన వారంగా ఉన్నాము. మరి మంచి దినాలు ఎలా అనుభవిస్తారు అని అంటే, ఈ లోకమంతా రాతోలో రూమండల రవ శకద రవ, ఈ లోకమంతా భయంకరమైనటువంటి స్థితిగతులకు వెళ్ళిపోతున్నా. నీ ఇంట్లో సమృద్ధి ఉండటం కాదు ముఖ్యం, నీ నోటి మాటను బట్టి, నువ్వు సంపాదించిన ఆస్తులను తినడం కాదు, కానీ నీ నోటి మాటను బట్టి ఏ దినమునకు ఆ దినమున దేవుడు నీకు సంతోషాన్ని, సమృద్ధిని పంపిస్తాడు. ఒకవేళ ఉన్నది తిన్నాము అంటే అది ఏదో ఒక రోజున అవుతుంది, కానీ అదే నీ నోటి మాటను బట్టి, నీ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి అభిషేకాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, అది నీకు సమృద్ధిగా పంపబడుతున్నప్పుడు, నీ దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు సంతోషిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఫిబ్రవరి మాసము మొదటి దినమున నీతో నేను చెప్పబోతున్నాను. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే, పరిశుద్ధాత్మలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను విడిపించుకోవడానికి మీరు పలకండి. ఆహారము సమృద్ధిగా మీరు పొందాలి అని అంటే ఆ నోటితో పలకండి.
శక్తి కలిగిన దేవుడు మనమన్నా సమస్తము చేస్తాడు. ఒక దైవజనుడు గత దినాల్లో నాతో వాక్యాన్ని మాట్లాడుతూ చెప్తున్నారు, ఇదే రూతు గురించి, నీవు అన్నది యావత్తు నేను చేస్తాను అని. ఎందుకు అన్నది యావత్తు చేస్తా ఉందంటే, ఆ ప్రవర్తన విషయంలో ఆయనను బోయాజును మహిమపరిచింది, బోయాజును ఘనపరిచింది. ఆ ప్రవర్తన విషయంలో తన్ను తాను ఎలాంటి స్థితిగతులతో ఆయన దగ్గర ఆనుకున్నదో తెలియపరిచింది. అలాగే ఈ రోజున, ఈ నెలలో మనము ఆ మాటను ధ్యానం చేస్తూ ఎలాగ ఆయనను సంతోషపరచాలో అలాగని జీవించగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక మనమన్నదంతా దేవుడు చేస్తాడు. లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ ఆ శ్రమ మన దగ్గరకు రాకుండా కాపాడబడతామని యేసు ప్రభు ద్వారా మనం వాగ్దానం పొందాం. కాబట్టి వాగ్దానం పొందిన మనము శక్తివంతులము. ఆ శక్తిని గుర్తించండి. క్రీస్తు ప్రభువుకు ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా, ప్రియమైన పిల్లలుగా, యోగ్యమైన పిల్లలుగా మార్చబడదాం. ఈ ఉదయకాల సమయంలో దేనిని బట్టి మనం ఆయన్ను స్తుతిస్తున్నామంటే, మన ప్రవర్తన అంతటిని బట్టి ఆయన స్తుతిస్తున్నాం. మన ప్రవర్తన ఎంతగా రూపాంతరం పొందుతుంటే అంతగా ప్రభు యొక్క రూపం మనలోనికి వస్తుంది. మనం ఎంత రూపాంతరం పొందుతామో అంత ప్రభు యొక్క రూపం మనలోనికి వస్తుంది. మన రూపాన్ని లేదా మన క్రియలు లేదా మన ఆలోచనలను, మన బలహీనమైన మాటలను విడిచిపెట్టి శక్తి కలిగినటువంటి మాటలను, దేవుని యొక్క వాక్య అనుసంధానమైనటువంటి విశ్వాసపు మాటలను మనం మాట్లాడుతున్నప్పుడు దేవాది దేవుడు మనకు సర్వ శరీరానికి ఆరోగ్యమును కలుగు చేస్తాడు. మన సంతతిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మునుపటి కన్నా, అనగా ఒకవేళ అది 2024 సంవత్సరము కన్నా 2025 సంవత్సరంలో జనవరి మాసములో 2025 జనవరి మాసము కన్నా ఈ 2025 ఫిబ్రవరి మాసంలో మన ప్రవర్తన ఇంకా మారుతూ ఉన్న కొలదిగా మన దేవుడు మనకు అన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. ఆయన వాగ్దానం చేసిన దేవదూతలు మనకు తోడుగా ఉంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ యొక్క వాక్యమును ఇప్పుడు విన్నవారికి, విన్నబోతున్న వారందరికీ కూడా దేవుని కృప తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వందనాలు తండ్రి. 24వ సంవత్సరములో మేము ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో, ఒకవేళ ఏ విషయంలో నేను ఆయాసపరచను, ఈ 25వ సంవత్సరంలో తండ్రి నిన్ను ఆ విషయములలో సంతోషపరచు వారిగా మా మాట, మా ప్రవర్తన ఉండునట్లు సహాయం చేయండి. మా భక్తి జీవితాన్ని శక్తి కలిగిన దానిగా మార్చుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో దేవా, ఈ ఫిబ్రవరి మాసము గత నెల కన్నా మరి యోగ్యమైన దానిగా మేము మలుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ ఉద్దేశానుసారముగా మీరు మాకు ఏవి సిద్ధపరిచారో అవన్నీ పొందాలి అంటే మేము నీకు అతి సమీపంగా మారుతూ ఉండాలి. కాబట్టి మేము ఎల్లప్పుడూ మా ఆలోచనను విడిచిపెట్టి నీ రూపంలోనికి, నీ స్వరూప్యములోనికి, నీ శక్తిలోనికి దినదినము మార్చబడినట్లు మమ్మల్ని అందరినీ అభిషేకించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటూ, ఇదిగో తండ్రి, ఈ నెలంతా ఈ బిడ్డలను, నన్నును, నా పరిచర్యలను అన్నిటినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అందరినీ ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.
ఆమేన్.